ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ఒడిశా బోర్డర్లో ఉన్నటువంటి తూర్పు కనుమలలో భాగమైన మహేంద్రగిరుల మధ్యలో ప్రవహిస్తున్నటువంటి వంశధార నది పైన నిర్మించిన మధ్య తరహా ప్రాజెక్ట్. ఒకప్పుడు కేవలం ఋతుపవనాలపైనే ఆధారపడ్డ ఈ వ్యవసాయ క్షేత్రాలను పచ్చటి పాడి పంటలుగా మార్చిన మైలురాయి ఈ ప్రాజెక్ట్. ఒకప్పుడు తూర్పు కనుమలకు మరియు బంగాళాఖాతం తీరం మధ్యలో గల అత్యంత విశాలమైన బీడు భూములు మరియు మెరక భూములుగా ఉన్న మైదాన ప్రాంతాలకు నీటిని అందించి అక్కడ ఉన్న భూములను సస్యశ్యామలంగా మార్చి మరియు ఆ ప్రాంతంలో రైతులు అభివృద్ధి చెందడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది ఈ వంశధార నది. అయితే శ్రీకాకుళం ప్రధాన పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండి ఒడిస్సాలో పుట్టి మహేంద్రగిరుల మధ్య గుండా ప్రవహించి మైదాన ప్రాంతాల్లో ప్రవేశించిన తర్వాత గొట్ట అనే గ్రామం దగ్గర ఆనకట్టను నిర్మించి ప్రధాన కాలువల ద్వారా ఆ ప్రాంతం మొత్తం సాగునీటిని మరియు తాగునీటిని సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ గొట్ట బ్యారేజ్. అయితే మీరు చూసుకున్నట్లయితే మనం చేస్తున్న అన్ని వీడియోల్లో వంశధార నది పరివాహక ప్రాంతాలే. అంటే మన వంశధార నది ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది. హాయ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం గొట్ట బ్యారేజ్ చూడడానికి వచ్చాను. సో గొట్ట బ్యారేజ్ వాటర్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇది నాతో పాటు మీకు కూడా చూపించాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ శ్రీమకలింగం గుడికి చూడడం కోసం వచ్చి అలాగా ఇది ఎలా ఉందో చూద్దాం అనే ప్లాన్ తో నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ కూడా ఉన్న స్టోరేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్టోరేజ్ అయితే ఎంత ఉంటుందంటే ఇంచుమించు సుమారుగా మనకి ఇప్పుడు వాటర్ స్టోరేజ్ అయితే వేసవికాలం పంటలకు కావాల్సినంత వాటర్ ని వీళ్ళు ఎక్కడ స్టోర్ చేయగలరు. అంటే ఏదైతే ఈ వాటర్ ఉందో ఈ వాటర్ ని ఇప్పుడు వీళ్ళు స్టోర్ చేసి మనకి ఎప్పుడు వాటర్ అవసరమో అనేసి అనుకుంటే అప్పుడు ఈ గేట్లని లిఫ్ట్ చేసి మనకు వాటర్ సప్లై అయితే వీళ్ళు చేస్తారు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేట్స్ అనేవి మనకి ఎమర్జెన్సీ అనేటప్పుడు మనకు నీరు అవసరం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు రిలీజింగ్ అయితే చేసేస్తారు. ఎందుకు అనేసి అంటే ఈ పైన ఏవైతే గ్రామాలు ఉన్నాయో అవి ముంపుకు గురి కాకుండా మినిమం లిమిట్ లో వీళ్ళు స్టోర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఎక్కువ మంది గొట్ట బ్యారేజ్ చూడడానికి టూరిస్టర్స్ అయితే చాలా మంది వస్తారు. అదేవిధంగా ఇక్కడ ఫిష్ కూడా దొరుకుతుంది. ఫిషెస్ కూడా చాలా తక్కువ రేటుకే ఇక్కడ మంచి మంచి చేపలు పడతాయి. ఇది నెక్స్ట్ ఇదంతా చూడటానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫ్లో అని ఇప్పుడు యాక్చువల్లీ పైన వర్షాల కారణంగా వాటర్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఇక్కడ వాటర్ ఫ్లో కూడా వీళ్ళు ఎక్కువగానే రిలీజ్ చేస్తున్నారు. నార్మల్ గా ఇక్కడ ఎవరైతే ఈ వ్యూవర్స్ అవని లేదు అనేసి అంటే ఇటు సైడ్ ఇది హిరమండలం, అటు సైడ్ వెళ్తే కొత్తూరు. ఇక్కడ ట్రావెలింగ్ అయితే చాలా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. కార్లతోనే బైకులతోనే వచ్చిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇక్కడ జాలార్లో ఈ ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ పైనుంచి కిందకు వలేస్తారు. బ్రిడ్జ్ పైనుంచి కిందకు వలేసి ఇక్కడ చేపలు అయితే పడతారో అవి చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పడానికి కీ పాయింట్స్ అంటూ ఏంటంటే ఓవరాల్ గా ఎన్ని గేట్లు ఉన్నాయి, ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గేట్ బై గేట్ ఇక్కడ నెంబర్లు ఉన్నాయి. అది 1 అని 2 అని 3 అని ఇలాగా ఈ గేట్లు అనేవి మనకు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఓవరాల్ గా ఎన్ని గేట్లు ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. అదే విధంగా ఇక్కడ నుండి చూస్తే వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చుట్టుపక్కల కొండలు ఉంటాయి. ఆ కొండలు కానీ అలాగే అటు సైడు అక్కడ వాటర్ స్టోర్ చేయడానికి అక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది వీళ్ళు కట్టారు. అది నెక్స్ట్ ఆపోజిట్ లో అవతల వైపు ఉన్న కొండలు, వీటన్నింటినీ మనం చూస్తే మనసు చాలా ఆనందకరంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. మనం ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్ తో వచ్చినా చూడడానికి ఒక గంట కేటాయించడానికి చాలా చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ కి మీరు ఎప్పుడైనా సరే ఇటు పాతపట్నం వెళ్ళేటప్పుడు కానీ ఇటు శ్రీమకలింగం వెళ్ళేటప్పుడు కానీ వస్తే ఇదే రూట్ లో రావాలి. సో ఈ రూట్ లో వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ చూసి ఎంజాయ్ చేసే మంచి స్పాట్ గా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.
చేపలు పడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మరి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.